మేము గత 80 సంవత్సరాల నుండి వనమూలికలతో ఆయుర్వేద వైద్య విధానంలో ఎన్నో దీర్ఘకాలిక సమస్యలకు నివారణ చేస్తూ ఉన్నాము. ఈరోజు ఈ వీడియోలో మీకు దీర్ఘకాలికంగా బాధ పెట్టే ఆసన గండమలలు, లూటి, వీటినే ఫిషర్, ఫిస్టుల్లా, ఏ పేరుతో పిలిచినా ఆసనాన వచ్చేటువంటి గడ్డలకు కానీ పుండ్లకు కానీ నివారణ ఏ విధంగా చేయాలి, ఏ విధంగా మందులు తయారు చేయాలి, కడుపులోకి వాడే మందులు ఏవి, అవి తయారు చేసుకునే విధానం ఏంటి, పైన పూసే మందులు ఏవి, అది తయారు చేసుకునే విధానం ఏంటి, వీటి గురించి మీకు వివరంగా చెప్పదలుచుకున్నాను. ముఖ్యంగా కడుపులోకి వాడేటువంటి మందుని మనము మొదటగా పాము దుండగడ్డ, అడవుల్లో దొరుకుతుంది పాము దుండగడ్డ. ఈ అడవుల్లో దొరికేటువంటి పాము దుండగడ్డని మెత్తగా పొడి చేసుకొని ఈ పాము దుండగడ్డ పొడిని ఆవు నెయ్యితో ఉడికించి లేహపాకంగా వండాలి. ఈ లేహాన్ని మీరు ఒక డబ్బాలో భద్రపరుచుకొని ఉదయము ఒక పల్లి ఇత్తనమంతా, రాత్రి ఒక పూట, ఇట్లా 2 పూటల పల్లి ఇత్తనమంతా, అంటే ఈ సైజ్ 2 పూటలా వాడుతూ ఉండాలి. ఉదయం ఒక పూట, రాత్రి ఒక పూట. ఉదయం టిఫిన్ చేసిన అరగంట తర్వాత, రాత్రి భోజనం చేసిన అరగంట తర్వాత. ఇది కడుపులోకి వాడే విధానం. ఇక లేపనం చేసేటువంటి తైలాన్ని ఎలా తయారు చేసుకోవాలంటే 5 రకాల భస్మాలతో తయారైనటువంటి ఈ పొడిని మీరు ముందుగా తయారు చేసుకోవాలి. ఈ 5 రకాల భస్మాలు ఏవి, వాటి పేర్లు ఏంటంటే, ఫస్ట్ వచ్చేసి మనకు తామ్ర భస్మం, రెండవది లోహ భస్మం, మూడవది అబ్రక భస్మం, నాలుగవది ముత్తే భస్మం, ఐదవది సింధూర భస్మం. ఈ 5 రకాల భస్మాలను కలిపి సమపాళ్లల్లో కలిపి ఒక పొడిగా కలుపుకొని ఆముదపు నూనె తీసుకొని ఈ ఆముదపు నూనెలో ఈ భస్మాలను, అంటే చాలా తక్కువ మంటలో ఆముదాన్ని వేడి చేస్తూ ఈ భస్మాలను కలిపి తగిన విధంగా తైలపాకంగా వండాలి. ఎటువంటి పరిస్థితుల్లో భస్మాలు నలుపు రంగులోకి మారడానికి వీలు లేదు. అందుకోసమే నిప్పు అన్నది చాలా తక్కువగా ఉండాలి, వేడి. ఈ విధంగా ఆముదాన్ని వేడి చేస్తూ ఈ భస్మాలు 5 వేసి కలిపి మీరు తైలపాకంగా వండుకొని ఈ తైలాన్ని ఒక సీసాలో భద్రపరుచుకొని ఉదయము రాత్రి పడుకునే ముందు దూది తీసుకొని ఆ దూదిని ఒక రౌండ్ షేప్లో కట్ చేసి, ఒక బిల్ల మాదిరిగా రౌండ్ షేప్లో ఒక కాయిన్, ఒక 10 రూపీస్ కాయిన్ అంత షేప్లో కట్ చేసి ఆ దూది పైన ఈ ఆముదము ప్లస్ భస్మంతో తయారైనటువంటి ఈ తైలాన్ని దానిపైన అప్లై చేసి ఎక్కడైతే మనకు ఈ ఆసన గండమల లేదా లూటి లేదా ఫిస్టుల్లా లేదా ఫిషర్, వీటి ఎక్కడైతే మనకు బాధ ఉందో ఆ ప్లేస్లో అది పెట్టేయాలి. పడుకునే ముందు పెట్టేసి అది పక్కలకు జరగకుండా రాత్రి దానికి ఏదైనా ప్లాస్టర్ లాంటిది అంటించేసి జాగ్రత్త చేసుకోవాలి. ఉదయం లేచిన వెంటనే మనం కొంచెం ఫ్రెష్ అప్ అవుతాము. ఫ్రెష్ అయిన తర్వాత అక్కడ తడి లేకుండా చూసుకొని మరి ఇంకొకసారి ఇదే విధంగా దూదికి ఈ తైలపాకాన్ని అంటించేసి అక్కడ పెట్టేసి మరి జాగ్రత్త పరచుకోవాలి. ఇంకొక విషయం ఏమంటే, ఈ తైలాన్ని మలద్వారంలో వీలైనంతగా, కొందరికి 1 ఇంచ్, కొందరికి 2 ఇంచెస్ వరకు కూడా, మలద్వారంలో కూడా ఎడమ చేతికి గ్లౌస్ తొడుక్కొని వేలితో ఈ తైలాన్ని తీసుకొని లోపలికి కూడా మనం అప్లై చేసుకోవచ్చు. మలద్వారంలో కింది పక్కన, లోపల పక్క కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ విధంగా ఈ బయట మరియు లోపల అప్లై చేయడం వల్ల మనకు రెక్టంలో ఉన్నటువంటి ఈ ఫిస్టుల్లాకి, ఆసన గండమలకు, ఈ లూటికి సంబంధించింది కూడా ఆ హోల్ అది మానుకుంటూ వస్తుంది, బయట నుంచి లోపల నుంచి మానుకుంటూ వస్తుంది. కడుపులోకి తినడం వల్ల రక్తం శుద్ధి అవుతూ ఉంటుంది.
మల సమస్య అంటే మనకు ఈ ఈ సమస్య ఈ నొప్పి, ఈ బాధ, ఈ సమస్య ఒక వారం రోజుల్లో తొలగిపోయి ఈ కారడాలు, ఈ విషద్రవాలు కారడాలు ఉంటాయి, చీము, నెత్తురు, ఇక ఇలాంటి ద్రవాలు కారడాలు కూడా మనకు ఒక 8-10 రోజుల్లో అన్నీ బంద్ అయిపోతాయి. నొప్పి అన్నది 3 రోజుల్లోనే మనకు కనబడకుండా పోతుంది, నొప్పి అన్నది ఉండదు. ఈ విషద్రవాలు అనేటువంటివి ఒక 8-10 రోజుల్లో లేకుండా పోతాయి. ఈ పుండు మారడానికి లేదా ఈ హోల్ అన్నది మారడానికి ఈ ఒక 20 రోజులు 30 రోజులు ఇట్లా టైం తీసుకుంటుంది. కానీ మీరు కంటిన్యూ చేస్తూ ఉంటే అది ఖచ్చితంగా మానిపోతుంది, శాశ్వతంగా మానిపోతుంది. అక్కడ మరి ఫిస్టుల్లా కానీ, ఫిషర్ కానీ, లూటీ కానీ, ఆసన గమనంలో కానీ మళ్ళీ రావడానికి ఆస్కారం లేదు. ఈ విధంగా ఎందరో ఆపరేషన్ చేసిన వాళ్ళకు చేశాము, ఆపరేషన్ చేయలేని వాళ్ళకు కూడా చేశాము. ఈ విధంగా అన్ని రకాల వాళ్లకు, ఈ బాధ ఉన్న వాళ్ళకు మేము ఈ వైద్యాలు చేశాము. ఈ తైలపాకం ఇచ్చాము, ఈ లేహం ఇచ్చాము. వాళ్ళు తైలపాకం పూసుకున్నారు, లేహాన్ని తిన్నారు, శాశ్వత నివారణ పొందారు. మీరు కూడా పొందుతారని నేను ఆశిస్తున్నాను. ముఖ్యమైన విషయం ఏమంటే పథ్యం. దీనికి కూడా పథ్యం పాటించాల్సి ఉంటుంది. పథ్యంలో ముఖ్యంగా చికెను, ఫిష్ ఇవి వాడడానికి వీలు లేదు. మందు వాడే రోజుల్లో చికెన్ కానీ, చేపలు కానీ తినరాదు. వంకాయ, గోంగూర ఈ రెండింటిని కూడా వాడడానికి వీలు లేదు. ఎందుకంటే ఇవి ఎలర్జీ కలిగిస్తాయన్న ఒక ఆయుర్వేదంలో ఒక మాట ఉంది. కాబట్టి మనం దీన్ని వాడకుంటే మనకు తొందరగా నయమయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి ఈ పథ్యాన్ని పాటిస్తూ ఈ లేహాన్ని, ఈ పాకాన్ని మీరు ఉపయోగిస్తూ ఈ ఆసన గండమల నుంచి, ఈ లూటీ నుంచి, ఈ ఫిస్టులా నుంచి శాశ్వత నివారణ పొందుతారని నేను ఆశిస్తున్నాను. ఇంతే, నమస్కారాలు. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.